ఎక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా. ఈ సంవత్సరం క్రిస్మస్ ఉన్నవాళ్ళు గత క్రిస్మస్ ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు ప్రియాజన బిడ్డారా, రోజు రోజుకి జనాభా తగ్గుతుందే తప్ప పిల్లలు పెరుగుతూ ఉన్నారు, జనం తరిగిపోతూ ఉన్నారు. ఏ తరుణం ఏం జరుగుద్దో తెలియదు, ఏ సమయం ఏం జరుగుద్దో తెలియదు. ఎందుకంటాడు నా నీతి మొదట ఎవరిని ఎతకాలి? దేవుని దగ్గర మనము మన నీతిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన సిన్సియారిటీని అంటే మన యథార్థతను బట్టి దేవుడు దీవిస్తాడు. ఎందుకు ఒకరు ఆశీర్వదించబడుతున్నారంటే వాళ్ళ యథార్థత. ఆమేన్. ఎందుకు వాళ్ళు దీవించబడుతున్నారంటే వాళ్ళ సిన్సియారిటీ. ఒకరిని చూసి మనము సంతోషపడాలి. ఆమేన్. పడగలగాల. ఎందుకంటే బైబిల్ చెప్పుద్ది నిన్ను వలే ప్రేమిస్తావా? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమిస్తావా? ఆ ప్రేమ మనలో ఉందా? ప్రేమ నీలో ఉంటే దేవుడు అంటాడు నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నా. హల్లెలూయా. మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి అని మనం చూడగలిగితే నిజముగా ఈ రోజున నిజాయితీ పరులను కూడా మనం కాపాడుకోవడం చాలా బాధ్యత. నిజాయితీగా ఉండేవాళ్ళని, సిన్సియర్గా ఉండేవాళ్ళని, సిన్సియర్ ఆఫీసర్లు ఎక్కువ రోజులు ఉండరంట. ఏం చేస్తారు? ఇక్కడ ట్రాన్స్ఫర్, అక్కడ ట్రాన్స్ఫర్. ఎందుకని? వాళ్ళ సిన్సియారిటీ. కానీ సిన్సియారిటీ కలిగిన దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆమేన్. ఎలా ఆశీర్వదించబడుతూ ఉంటాడంటే నీవు మందిరములో నాటబడిన మొక్కవలే. నువ్వు మందిరములో నాటబడిన మొక్కవలే. నేను 96, 97 ప్రాంతాలలో ఆ ప్రాంతంలో గొర్రెల మేకలు కాస్తూ ఉన్నప్పుడు అడవిలో పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. హల్లెలూయా. మన స్వరం ప్రభు వినాలా? ఆమేన్. మన మ్యూజిక్ గా వినాల్సిందే. ఏం వినాలి? నాకు మొరపెట్టు, నేను నీకు ఇస్తాను, ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. గ్రహింపలేని గొప్ప సంగతులు, ఆయన గూఢమైన సంగతులు, ఆశీర్వదించబడి. గూఢ సంగతులు అంటే దాచబడిన ధనం. ఆమేన్. దాచబడిన ధనం నీకు ఇస్తా. నీవు ఎలా ఉంటావు కానీ పైవాడుగా ఉంటావు కానీ కింద వాడుగా. ఎవరండి వీళ్ళు? నీతికి ఆధారముగు దేవా. హల్లెలూయా. ఆయన నీతిని వెతికేవారు. ఆయన నీతిని వెతికేవారు ఎలా ఉంటారంటే నీతిని ఎతుకుతూ ఉంటే బయట నుంచి వచ్చి అంటగా తెలియదా నీకు? ఆదాములు అవ్వలు ఇద్దరు దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ప్రతిరోజు దేవునితో ముచ్చటిస్తూ ఉండేవాళ్ళు. మూడవ ఏం జరిగింది? ఆదాము దగ్గరకు వచ్చి తెలియదు అబ్బాయికు అని భర్త దగ్గరకు వచ్చి తెలియదండి. భర్త ఎవరు? దేవుడు సృష్టించిన కుమారుడు. హల్లెలూయా. దేవుడు తన నాసికారంధ్రములో జీవవాయునుడుగా నరుడు, జీవ ఆత్మ అయిన నరుడు దేవుని మాట మీద ఫోకస్ కలిగి ఉన్నాడు. అవ దగ్గరికి వచ్చింది. నిజమా? నా ప్రియాదేవుని బిడ్డలారా, మన నీతిని పాడు చేయటానికి, నిన్ను డిస్టర్బ్ చేయటానికి, నీ ప్రార్థనకు భంగం చేయడానికి, నీ కంటికి ప్రార్థన చేస్తూ ఉన్న నిన్ను అల్లకొల్లోలం చేయటానికి నీ మైండ్లో మన నీతి ఏమైపోతుంది? మన ప్రార్థన కొంచెం డిస్టర్బ్ అవుతాం అవ్వకూడదనే నా ఆలోచన. హల్లెలూయా. ఈ దినాలలో ప్రయాసపడుతున్న నీవు, కష్టపడుతున్న నీవు, కన్నీరు కారుస్తున్న నీవు, విలపిస్తున్న నీవు, నీ
నీ కష్టమంతా తొలగిపోవును గాక, నీ శ్రమంతా తొలగిపోవును గాక, నీవు కోరుకున్నది దేవుడు అనుగ్రహించును గాక. ఈ క్రిస్మస్ సీజన్ అనగా క్రిస్మస్ తరుణంలో వస్తున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వద్దులమ్మా ఆ మాటిని, బట్టలు తర్వాత కొనుక్కోవచ్చు, మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, టైం వస్తుంది, బట్టలు కొనిస్తాంలే అని అంటే లేదు లేదు నాకు కంపల్సరీ నేను 3-4 జతలు కావాలి నాకు అని బట్టల కోసం ఉదయం ప్రాణం, దేనికోసం? డ్రెస్సుల కోసం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులమైన మీరు మీ పిల్లలను ఏం చేయండి? మెల్డింగ్ వాళ్ళని మనం ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలో వాళ్ళని నువ్వు ప్రేరేపణ కలిగించు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ తరుణాలలో కుటుంబాన్ని కాపాడుకోవాలి, పిల్లలను కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. దేవుని దగ్గర మనము ఎంత నీతికి ఆధారంగా ఉంటావో సాతానుడు అంతగా నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక నా ప్రియాదరణ బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు ప్రభు మీద ఆధారపడు. హల్లెలూయా. ప్రభు నీ ఆలోచనలు యావత్తు నీకు ఇస్తాడు. ఒక ఆలోచన, నీ మైండ్ సెట్ లో ఒక ఆలోచన ఇస్తాడు. నీ బిడ్డలకు ఏది కావాలో దేవునికి తెలుసు, నీకేది కావాలో దేవునికి తెలుసు, నీ కుటుంబ వ్యవస్థకు ఏది కావాలో నీకు దేవునికి తెలిసి దేవుడు నీకు తెలియపరుస్తాడు. అంతేగాని అట్లు డిస్టర్బెన్స్, ఇబ్బందులు, ఏమండి ప్రాబ్లమ్స్ చేసుకోవద్దు. హల్లెలూయా. సెకండ్, అప్పులు చేసుకోవద్దు. ఉన్న దానిలోనే జాగ్రత్తగా చేసుకో. హల్లెలూయా. ఉన్న దానిలోనే జాగ్రత్తగా మలుచుకో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది. ఆమె భార్యని ముఖ్యంతో పోల్చాడు. దేంతో పోల్చాడు? భర్తని గుండ్రాయితో కూడా పోల్చాడు. తెలుసులేదు. దేంతో పోల్చలేదు? ఒక గుండ్ర ఇంత రాయితో కూడా పోల్చలేదు. అంటే అర్థమైంది? జ్ఞానవంతురాలు. హల్లెలూయా. జ్ఞానవంతురాలు. భర్త కోపం రావాలన్నా భార్య, భర్త కోపం తగ్గాలన్నా అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఈ రోజున నా ప్రియాదేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు 3 రాలు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటది, 3 రాలు పీకేసుకుంటుంది. మన రేకులు ఉందనుకోండి, ఎలా పీకేసుకుంటాం? ఈ ఇల్లు కాదు. హల్లెలూయా. మాటల చేత గుణపాల్లా గుచ్చుట. అర్థమైందా? మాట చేత ఇంటిని పీకోవటం అంటే గుణపంలా గుచ్చటం, సూదుల్లా గుచ్చటం, కుటుంబ వ్యవస్థను. క్రిస్మస్ వస్తుంది, పోతుంది, వెళ్ళిపోతుంది, కానీ మనలో ఒక సంతోషం ఉండాలి. హల్లెలూయా. మనలో ఒక సమాధానం, నీలో ఒక సమాధానం, నీలో ఒక సంతోషం ఉండాలి. తిట్లు తిట్టించుకొని కడుపు నిండా చికెన్ పెడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? సంతోషంగా ఉండాలి. ఉన్న దానిలోనే ఆకుకూరలతో తిన్నా ఎలా ఉండాలా? సంతృప్తిగా ఉండాలి. హల్లెలూయా. అందుకోసం నా యొక్క సజెషన్ ఏంటంటే, నా యొక్క ఈ రోజున తాత్పర్యం ఏంటంటే, ఏ పండగ కోసం అప్పులు చేయవద్దు. హల్లెలూయా. 10 రూపాయల వడ్డీకి తెచ్చుకోకూడదు, 20 రూపాయల వడ్డీకి తెచ్చుకోకూడదు. వడ్డీలకు తెచ్చుకొని మనము పండగలు జరుపుకోవాల్సినంత అవసరత ఉన్నది చాలు. హల్లెలూయా. కొంచెంలో నువ్వు తృప్తిగా ఉండు, సంతోషంతో ఉండు, సమాధానంతో ఉండు. ఆయన నీతిని వెతకండి. ఆమేన్. ఆయన నీతిని వెతకండి, ఆయనకు మొరపెట్టండి. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆమేన్.
ఏం కావాలని మొరపెట్టారు? ఆమె మందిరం కూడా కాదండి, నీడ కావాలని మొరపెట్టారు. హల్లెలూయా. ప్రభువా ఒక నీడయ్యా అని మొరపెట్టారు. ఇప్పుడు అనిపిస్తుంది స్లాబ్ నీడిస్తే బాగుందని అనిపిస్తుంది. ఆశకి ఏం లేదు, హద్దు లేదు, ఉన్నదానిలోనే తృప్తి చెందాలి. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చింది, మనిషి ఇచ్చింది కాదు. దీనికి మనం ఎవరిగా దేవుడే సంఘము ప్రార్థించగా, బిడ్డలు ప్రార్థించగా, బిడ్డలందరూ కనికరించి ప్రార్థించగా దేవుడు ఇంతటి వరకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. నా ఒక్కడి వల్ల, నీ ఒక్కడి వల్ల, మన ఒక్కడి వల్ల జరిగేది కాదు. ప్రార్థన, నీ ప్రార్థన. ఆమేన్. కనుక నా ప్రియజనులు, మనకి దేవుడు మనం అనుకున్న శూన్యంలో ఉన్నాం, దేవుడు ఈ రోజున నిన్ను బట్టి అనగా నీ నీతికి ఆధారాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. కనుక నా ప్రియజనులు, నువ్వు ఒక పిల్ల, ఇది ఒక, నువ్వు ఒక స్తంభం, నేను ఒక స్తంభం, నువ్వు ఒక స్తంభం, మరొక స్తంభం, ఇలాగ మనం స్తంభాలన్నీ సమకూర్చబడితే ఇదైంది. ఈ ఊరికే అవేది కాదు. కనుక దేవుని సన్నిధిలో నీ ప్రార్థన. ఆమేన్. ఎవరిది నా కష్టార్జితం కూడా రూపాయి లేదు. ఇది దేవుని బిడ్డల యొక్క కష్టార్జితం, వాళ్ళ రక్తం, వాళ్ళ కన్నీరు, వాళ్ళ ప్రార్థన. కనుక మన నీతిని ఎతికితే ఆయన ఇస్తాడు. అందరం క్రిస్మతరాలు ఎవరికి ఎవరు శత్రుత్వం పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, గురువారం మనము యేసయ్య బర్త్డే జరుపుతున్నాం. మనము ఎవరో, నేను కాదు, మనం. ఏదైనా పాస్టర్ గారు జరుపుకుంటున్నారంటే అనొద్దు ఎవరికి, మేము. హల్లెలూయా. మేము, మా సంఘం యేసయ్య బర్త్డేని జరుపుకుంటున్నాం. కనుక మీరందరూ రండి. హల్లెలూయా. మీరు పిలిచే విధానాన్ని చాలా జాగ్రత్తగా పిలవాలండి. ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా, ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండేది కాదు. 25 సంవత్సరాలు మీరు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మీ కష్టార్జితాన్ని దేవుడు, హల్లెలూయా, మీరు తిన్నా తినకపోయినా ప్రభు చూసి ప్రభు మీ ఆకలిని తృప్తిపరుస్తున్నారు. కనుక నా ప్రియజనులారా, వాళ్ళేదో జరుపుకుంటున్నారు అనొద్దు, ఇది నాది. నేను చాలాసార్లు ఉన్నా, వాళ్ళు ఏదో జరుపుకుంటారా పాస్టర్ గారు, వాళ్ళు పెరుగు ప్యాకెట్, ఆ ప్యాకెట్, ఈ ప్యాకెట్, ఆ బియ్యం, ఈ బియ్యం, అలా వద్దు. దేవుడు ఎవరికైతే ప్రేరేపణ కలిగిద్దో, ఏదైతే నిన్ను చూస్తారు దేవుడు ముందు. హల్లెలూయా. మనం చూస్తారు. ఒక ప్లాట్ ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక మైక్ సెట్టు, ర్యాంపుల పేరు, పిల్ల మాట్లాడుతూ ఉంటుంది, రింగులు ఉంటాయి. అలా 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 చూసుకొని అప్పటికప్పుడు వాళ్ళు ఆ 1 రోజు 2 రోజులు గడుపుకొని జీవనోపాధి కదా, అవునా కాదా? ఇది అలాంటిది కాదు. హల్లెలూయా. 25 సంవత్సరాలుగా నిన్ను ఈ ప్రాంతంలో ఒక మూలరాయిగా ఉంచి, నిన్ను ఒక పాత్రగా ఉంచి, నిన్ను ఒక ప్రయోజకుడిగా ఉంచి, స్థితిగతులను మార్చి ఇక్కడ నీవు ఎలిగించేవాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్విచ్చే రూపాయో, నువ్విచ్చే 10, నువ్విచ్చే 20, ఏదైనా ఇది ప్రభు కొరకు సిద్ధముగా ఉంది. హల్లెలూయా. కనుక ఇది నాది, ఇది ఎవరికి ఎవరు, ఇది మనది అనుకోని చేసుకోవాలి. అంతేగాని ఇది వాళ్ళదలే, ఆయందలే, ఏళ్ళదే అనుకోవద్దు. దీని మీద అందరికీ సర్వ హక్కు ఉంది. హల్లెలూయా. మనం ఏం చెప్పాము? అందరు కుటుంబాలతో రండి అని చెప్పాం కదా, అందరూ రండి అని చెప్పాం. అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. కనుక నా ప్రియాదని బిడ్డరా, నువ్వు చూసుకునే దానిని బట్టి రాబోయే దినాల్లో మారటానికి అవకాశం. అదే కాన్సెప్ట్. ఆలోచన ఏంటంటే, రోజు భోజనం పెడితే ఏదో ఒక రోజున దేవుడు వారిని మారుస్తాడు, మార్పునిస్తాడు. ప్రభు సన్నిధికి వస్తారు, ప్రభుని తెలుసుకుంటారు, ప్రభు దగ్గర
ఆయన మేలు పొందుకుంటారన్నదే మన యొక్క ఉద్దేశం. ఇంకా యేసయ్య బర్త్డేని ఏ విధంగా జరుపుకుంటున్నామో, జరపాలనుకుంటున్నామో నేనే కాదు, మీ ఆలోచన కూడా నాకు చెప్పండి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేసుకుందాం అని మనం కలిసి జరుపుకోవాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన నీతిని బట్టి, అనగా మన పిలుపును బట్టి, మన ప్రేమను బట్టి, మన మాటను బట్టి, మా ఊర్లో ఫంక్షన్ జరిగింది. మా మామగారి అత్తగారి అది పిలుస్తున్నారు, ఓయ్ పిలుస్తున్నారు, అబ్బో ఉందిరా అని పిలుస్తున్నారు. అదే నా పిలుస్తున్నారు. నాకు పాపం వచ్చి ఏందబ్బాయ్ ఎవరిది ఏంది అని పిలిస్తే పిలుపు ప్రేమతో ఉండాలి. హల్లెలూయా. పిలుపు ప్రేమ కలిగి ఉండాలి. ఆ పిలుపులోనే క్రీస్తు ప్రేమను మనము ఎవరు పెట్టమన్నారు, ఎవరు చేయమన్నారు అని అన్నారే అనుకో, ఇబ్బంది లేదు, ఇబ్బంది పడతాం. కనుక మనము ఎవరికి చెప్పినా ప్రేమ కలిగే పిలవాలి. హల్లెలూయా. ప్రేమ లేకుండా ఈ ఇంటిని వదిలేసి మరొక ఇంటికి, మరొక ఇంటి ఇంకొక ఇంటికి ఇలా కాదు. అందరినీ ప్రేమ కలిగి పిలవాలి. మీరు ఎవరిని పిలవాలనుకుంటున్నారు, హల్లెలూయా, నేనేం పిలవనండి మీరే పిలవండి అంటే నేనే వెళ్తాను. నేను నాగే రమేష్ అన్నప్పుడు నేనే వెళ్ళి పిలుస్తాను. జాగ్రత్తగా ఎందుకు చెబుతున్నానో అర్థం చేస్తాను. కొంతమంది మమ్మల్ని పిలవలేదంటారు, కొంతమంది నన్ను పిలవలేదంటారు. కనుక మీరు ఎవరిని పిలుస్తున్నారో, మేమంటే పాపం చాలా బిజీలో పనులలో ఉంటాం కాబట్టి పిలిచేవారు ప్రేమ కలిగి పిలవండి. అంతేగాని డేక్షాలు ఎలాగ పంపిస్తామని చెప్పమాట. హల్లెలూయా. ముందోడికి ముంకుడు వెనకోడికి నాకుడులే అనుకుంటా చేయండి. ముందోడికి పెట్టేసేసి వెనకోడికి ఏమి లేకుండా ఉండేటట్టు చేసుకోండి. అర్థమైందా? నిన్న మేము ఫంక్షన్ చేసాం, మా లాస్ట్కి తినడానికి లేదు. ప్రేమ కలిగి పెడితే అది తీసుకెళ్ళాలి, మంచి పద్ధతి. హల్లెలూయా. బిడ్డల కష్టార్జితం, దీన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆమేన్. దీన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకూడదు. దీన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కనుక మీకు మళ్ళా నేను చెప్పడం కుదరదు కాబట్టి ఈ రోజు చెప్తాను. ఏమనంటే అందరి ఒకటి ప్రేమ కలిగి పిలవాలి, 2 ప్రేమ కలిగి పెట్టాలి, 3 ప్రేమతో పంపించాలి. హల్లెలూయా. అర్థమైందన్నమాట. 1 ప్రేమతో పిలవటం, 2 ప్రేమ కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ప్రవర్తించడం. ఇలా ఉంటే దీనికి అర్థం ఏంది అంటే మనలో ఏముంది? నీతి. ఎవరి నీతి? దేవాది దేవుని యొక్క నీతి. హల్లెలూయా. అంతేగాని మాయ్ రండి, అబ్బాయి రండి, ఓయ్ రండి, హాయ్ రండి అనకూడదు. హల్లెలూయా. మాట పెద్దగా ఉంటే సారీ, మీరు పిలిచే పిలుపు శ్రేష్టంగా ఉండాలి. ప్రేమించే ప్రేమ ప్రభువుని చూపించాలి. యాడ చూపిస్తావు? ఇట్టంటే ఇది పగిలిపోయి ఉంటుంది. ఒక మాట అంటే 4, ఒకటంటే అలా ఉండకూడదు. ఎందుకు మనం కష్టపడుతున్నాం, ప్రభు దగ్గర ప్రయాసపడుతున్నాం, ప్రభువుకి ఇష్టం అలా ఎన్నడూ. మనం చూసినప్పుడు హెస్తేరును చూసినప్పుడు రాజుకి ఏం పుట్టింది? అయ్యా మనం చూస్తే దయ కాదు, పాపం. నిజం చెప్తున్నాం కదా. నాకైతే చాలా జాగ్రత్తగా వినండి. మనము ప్రేమ కలిగి ఫస్ట్ నేనుండాలి. హల్లెలూయా. ఎవరుండాలా? నేను ప్రేమ కలిగి మీతో నేను వైట్ అండ్ వేసుకొని వైట్ అండ్ నాలో ఉండి ఆ అబ్బా బైబిల్ పట్టుకొని నేను అది ఇది అబ్బి ఇది అనుకుంటే కుదరదు. ముందు నేను కష్టపడాలి. హల్లెలూయా. ముందు నేను మీకు ప్రేమను చూపించాలి. బైబిల్ అంటది, దైవజనుడా
మొదట ఏం ఎతకాలి? నీతిని ఎతకాలి. హల్లెలూయా. నువ్వు ముందు నీతిని కలిగి జీవించాలి. నా నీతి ఏదో మీ అందరికీ తెలుసు. 25 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తూ ఉన్నారు. నా మాట ఏదో మీకు తెలుసు. నా పరిస్థితి, నా స్థితిగతులని మీకు బాగా తెలుసు. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో ఆ ప్రేమే. జనరేషన్లో పాట రాశాడు, నాగయ్య కూడా పాట రాశాడు. ప్రేమ అలాంటిది, నీ ప్రేమ లేనిదే బ్రతుకుతామా? నీ ప్రేమ, నువ్వు కరెంటు పట్టినోళ్ళలాగా ఊగితే, ఇప్పుడు దీని కనుక ఒక టచ్ చేసేవారిని పట్టుకుంటే రేకులకి అందరం ఊగిపోతాం. హల్లెలూయా. కోపపడకూడదు, ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించారు కనుకనే మణిపూర్లో అంతమంది హతమయ్యారు. లేకపోతే వాళ్ళు కూడా ఎదురు దాడికి పోతే ఏమండి, ఎదురు దాడికి పోతే ఏమైనా ఉండేదా? ఎదురు దాడికి పోయినట్టుగా ఏమైనా ఆనవాళ్ళు? దేవుని నమ్మకున్నా ప్రేమేది? ప్రేమ కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ప్రేమించాలా. ఎంతవరకు ప్రేమించాలి? ప్రాణము పోయేంతవరకు ప్రేమించాలి. హల్లెలూయా. దేవునిలో ఉద్రేకం పనికిరాదు, కోపం పనికిరాదు, కక్షలు పనికిరాదు, ఏమండి మితతత్తులు పనికిరాదు. ప్రభువుల దగ్గర మన ప్రయాసం అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రయాసం, నీ వేదన, నీ బాధ, నీ కష్టం, నీ కన్నీరు, నీ ప్రయాస ఎన్నడూ కూడా క్రీస్తులో నీ ప్రయాసం వ్యర్థం కాదు. ఆమేన్. ప్రభులో నీ ప్రయాసం ఏది వ్యర్థం కాదు. నువ్వు చేసిన నీ ప్రార్థన, చేసిన పరిచర్య, చేసిన ప్రతిదీ దాచబడి ఉంది. ఒకసారి అంటారు, ఏ పుణ్యం చేశారో ఏమోనండి తప్పించుకుని పడ్డారు అని అంటే అర్థమైంది నీ నీతి. ఆమేన్. నీ నీతి నిన్ను తప్పించింది. నీ నీతి నీ భర్తను తప్పించింది. నీ నీతి నీ భార్యను తప్పించింది. నీ నీతి నీ బిడ్డలను తప్పించింది. కనుక నా ప్రియాదేని బిడ్డలారా, ఎవ్వరు కూడా ఈ క్రిస్మస్ తరములలో ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. వచ్చే సంవత్సరం ఎవరు ఉంటామో ఉండమో తెలియదు. ఏ పరిస్థితి ఎలా సంభవిస్తుందో తెలియదు. నా ఫ్రెండ్ ఫ్రాన్సిస్ ఊహించుకోలేదు. దైవజనులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఉదయాన్నే మరొక పాస్టర్ గారు చనిపోయారు. ఈరోజు వాళ్ళు అసలుకి టాబ్లెట్ కూడా దగ్గరికి రాని, టాబ్లెట్ ఉందే, టాబ్లెట్ కూడా దగ్గరికి రానిచ్చారు. దీపెత్తుకు వస్తేనే కోవాలు పెట్టి. నా ప్రియాదేవుని బిడ్డ, దేవుని మీద నువ్వు ఆనుకుంటే, దేవుని ప్రేమను చూపిస్తే, దేవుని ప్రేమను కనుపరిస్తే, ప్రభు దగ్గర నువ్వు నీ సిన్సియారిటీ ఆయన దగ్గర దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అలాగే మనం ఉందాం, ప్రేమను చూపిద్దాం, ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రేమ కలిగి బ్రతకండి, ఒకరినొకరు ప్రేమించండి. హల్లెలూయా. ఒకరితో ఒకరు మంచి ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామో కొన్నిసార్లు ఆలోచించాలి. ప్రభువా, ఎన్నాళ్ళు ఈరోజు నీకు 50, 40, 30 వచ్చి ఉన్నాయి, ఇంకెంత ఉంది ముందు? నాకు 50 వచ్చింది అనుకోండి, ఇంకెంత ఉంది నా ముందు? 20 సంవత్సరాల కోసం ఇంత ఆరాటమా? 30 సంవత్సరాలు కొంటూ ఇంత ఆశ, ఇంత కక్ష, ఇంత క్రోధం, ఇంత ఆర్భాటమా? ఉన్నదానిలోనే ఏం చేయాలి? తృప్తి చెంద. హల్లెలూయా. నీకున్న దానిలోనే, నేనున్న స్థితిలోనే అలా ఉందా. నీ కష్టార్జితం ఎన్నడూ వ్యర్థం కాదు. హల్లెలూయా. ఈ మందిరం నీకు పోసాడు, మట్టి పోసినట్టుగా, నీరు పోసినట్టుగా, ఇత్తనం వేసినట్టుగా మీరు మందిరంలో వేశారు కనుక మీరు తగిన సమయంలో పంట కోస్తారు. అందరూ చెప్పండి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా ఆ పంటను చూస్తాం, చూడగలుగుతున్నాం.
ఎంత విత్తుతావో అంత కోసుకుంటావు. ఏది విత్తావో అదే కోసుకుంటావు. నువ్వు మంచి విత్తితే మంచి ఫలాలు నువ్వు ఇస్తావు. కనుక నా ప్రియాదేవుని బిడ్డ, గురువారం యేసయ్య బర్త్డేని జరుపుకుంటున్నాం. దీనికి మనందరం కలిసి జరుపుకుంటున్నాం. కనుక మీరు దయచేసి చాలా జాగ్రత్తగా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, నా హెల్త్ బాగోలేదు. వాస్తవం చెప్తున్నా, నా హెల్త్ బాగోలేదు. చాలా జాగ్రత్తగా, ఇది ఎప్పుడు నేను చనిపోయినా బ్రతకాలనే నా ఆశ. ఆమేన్. ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా ఇక్కడ దేవుని పని జరగాలి. నా ఆశ అదే, నా ఆలోచన అదే, నా యొక్క ప్రతిదీ కూడా అదే. కనుక ఇక ఏం జరిగినా, ఏదేమైనా ప్రభు కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కనుక దీనిని మీరు జాగ్రత్తగా చేయాలి. ఆమేన్. కనుక నా ప్రియాదేవుని బిడ్డలారా, లేదని ఉందని నేను అనలేను, కానీ దేవుడు ఇచ్చిన దానిలో మనం చేద్దాం. కనుక నువ్వు ఏదైతే ఇస్తావో ప్రభు దాన్ని దీవిస్తాడు. ఆమేన్. కనుక నా ప్రియాదేవుని బిడ్డ, ఇది ఒకరు ప్రేమించలేదు, ఒకరు చెప్పలేదు, ఒకరు చేయలేదు. పని బాటలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ ప్రభు పని. ఇది దీనిలో ఎవరైతే నిమగ్నమైపోతారో, ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే చేయాలని ఆశపడుతుంటారో ఉందేనండి. పాపం నా ఏడుపు వచ్చింది. రమేష్ ఆ రేక్ కట్ చేసుకున్నాడు, అలా పట్టుకున్నాడు, కింద నుంచి పైదాకా కోసుకోడు. దేనికోసం, ఎవరి కోసం ఇది? ఇవన్నీ చూస్తే నా గుండె తరక్కుపోదు. కనుక నా ప్రియాదేవుని బిడ్డ, ఇదే కాదు, ఇలాంటిది మీ ద్వారా అనేకమై కట్టుదుము గాక. ఆమేన్. అనేకమైనవి దేవుడు చేయును గాక. ఆమేన్. అలాగ మనం ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు రేపు క్రిస్మస్ని దేవుడు ఆశ్చర్యకంగా దేవుడు జరిగించినట్లుగా దేవాదేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి విశ్వాసి కుటుంబంలో, ప్రతి బిడ్డల కుటుంబంలో సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, ఐక్యత ఉండాలా, ప్రేమ ఉంటున్నట్లుగా దేవాదేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎక్కడ కూడా సాతానుడు గలిబిలి కలిగించాలని, సంఘమును డిస్టర్బ్ చేయాలని, గలిబిలి కలిగించాలని సాతానుడు ఎన్ని ప్రయోగాలు చేసినా వాడి కోరలు పీకివేయబడును గాక, వాడి కోరలు తుంచబడును గాక. యేసు నామములో ప్రతి ఆటంకాలు తొలగించబడును గాక. సంఘానికి బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు, ప్రయాసపడుతున్న వారి ప్రయాసాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవాదేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అనేకమైన అన్యులు, అనేకమైన అన్య కుటుంబాలు ఈ మందిరమునకు వచ్చి యేసయ్య జన్మించాడని ఆ రోజున భోజనము చేసి సంతోషముతో ఎలుదురుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రియ బిడ్డలు, సంఘ బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించు. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు, ఒక్కొక్క కుటుంబాన్ని బలపరచు. మా సంఘము ప్రయాసపడి నీ జన్మదినాన్ని జరిపిస్తూ ఉండగా ఒక్కొక్క బిడ్డని మీరు ఆశీర్వదించు. అనారోగ్యత రాకుండా చేయండి, అస్వస్థత రాకుండా చేయండి, బలహీనులు కాకుండా చేయండి, బలవంతులుగా చేయండి. ప్రతి పని ఎంతో ప్రయాసంతో చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు నీ బిడ్డలు. వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించు. ఈ కార్యం నీది, పని నీది ప్రభువా. మీరే కార్యాలు జరిగించి మహిమయు ఘనతయు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేవుని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.